దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు దాటినా అరకులోయ మండల కేంద్రంలోని మాదాల పంచాయతీకి చెందిన బొందుగూడ గ్రామం ఇంకా కనీస వసతులకు నోచుకోవడం లేదని, గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్న వారిని డోలీలో మోసుకుంటూ 2 కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితి నెలకొంది. అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి. అంతేకాకుండా తాగునీటి సమస్యతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నాయకులు కుమ్మడి రమేష్, పాంగి రామన్న ఆధ్వర్యంలో గ్రామస్తులు మాదాల గ్రామ సచివాలయాన్ని ముట్టడించి వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అప్పన్న, గోపాల్, చిక్కుడు అప్పలరాజు, మల్లన్న, సింహాద్రి, కన్నయ్య, పోతురాజు, పండన్న, అప్పలమ్మ, కాంతమ్మ, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. రమేష్, నేను పంచాయతీ సిపిఎం పార్టీ కార్యదర్శిగా గత 5 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక గ్రామాల్లో 21 గ్రామాల్లో అన్ని గ్రామాలు కూడా పర్యటించాము. కొన్ని గ్రామాల్లో కాస్త కోస్త తాగడానికి మంచినీరు ఉంది, కానీ మాదల పంచాయతీకి ఆనుకుని ఉన్న 5 కిలోమీటర్ దగ్గర ఉన్న గ్రామంలో మంచినీరు కూడా తాగడానికి కనీసం చుక్క నీరు లేక దీనికోసం ప్రభుత్వ అధికారులకి గతంలో మేము అనేక రకాలుగా ప్రయత్నం చేసి మేము లెటర్ ద్వారా మేము సమర్పించాం. ఆయన ఏనాడు కూడా ఒక్కరోజు కూడా చీమ కొట్టినట్టు ప్రభుత్వానికి ఈ మన సమస్య అనేది పరిష్కరించలేకపోయారు. ఈరోజు దాదాపు 30 కుటుంబాలు 100 మంది పై జనం కలిగిన గ్రామంలో మంచినీరు లేక అనేక ఇబ్బంది పడుతూ హాస్పిటల్కు పాలయ్యే పరిస్థితులు ఉన్న సరే ప్రభుత్వాలు ఇప్పటికి కూడా స్పందించలేని పక్షంలో ఈ ఏళ్ళ మాదల సచివాలయాన్ని ముట్టడి కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమానికి మాకు మీడియా మిత్రులు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కరించకపోతే కలెక్టర్ ఆఫీస్ ఖచ్చితంగా ముట్టడి చేస్తామని మీడియా ద్వారా హెచ్చరిస్తూ సలహా తీసుకుంటున్నాను. మండలం మాదల పంచాయతీ సచివాలయం కేంద్రంలో సెక్రటరీ గారు ఇక్కడ రాకుండా లీవ్ పెట్టుకొని సంవత్సరం పూర్తయిందండి. ఇప్పటి వరకు జనాలు వస్తున్నారు. ఆ సెక్రటరీ గారి కోసము సంతకాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమంకి వచ్చి సెక్రటరీ మేడం గారు అలాగే ఇన్ఛార్జిగా ఉన్న సార్ కూడా అందుబాటులో లేకపోవడం చాలా తీవ్రంగా ఇక్కడ మాదల పంచాయతీ సచివాలయ కేంద్రంలో ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టుకొని సెక్రటరీ గారు ఇక్కడ అందుబాటులో ఉండాలి. అలాగే ఆ సర్టిఫికేట్ కోసం కానీ అన్ని సమస్యల కోసం కానీ పంచాయతీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే దీని మీద దృష్టి పెట్టి అలా కలెక్టర్ గారు అవ్వచ్చు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే అధికారులు అవ్వచ్చు, ఈ సచివాలయ కేంద్రంలో సక్రమంగా అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేయడం జరుగుతుంది.